అటు చూడండి, ఆ ఎదురు టేబుల్ దగ్గర గుండుగాడు ఎన్ని తినేస్తున్నాడు. వాడు సరే, అటు చూసారా, ఆ పల్లెటూరు ముద్దుగాడు కూడా ఇటే వస్తున్నాడు. ఐడియా, ఆ రోజు మనని అనవసరంగా ఇన్సల్ట్ చేశాడు కదూ. కానీ ఖర్చు లేకుండా ఒలింపిక్ గేమ్స్ వద్దాం రండి. ఏ మిస్టర్. ఓ పట్నం పిల్ల, ఎంత అందంగా ఉన్నావు. ఎప్పుడు ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది. నా అందానికి ఏం గాని, నీకో ఛాలెంజ్. ఏమిటది? అదిగో ఆ గుండుగారిని చూసావా? చూశాను. చూసావా? వెనక నుంచి వెళ్ళి ఆ గుండు మీద గట్టిగా కొట్టి రావాలి. కొడితే నీ బిల్లు మేము పే చేస్తాం. ఓడిపోతే? లేకపోతే మా బిల్లు నువ్వు పే చేయాలి. అది సరేగాని పట్నం పిల్ల, వాడేదో సరదా పడి గుండు కొట్టించుకుంటే వాడి గుండు మీద కొట్టాలనే సరదా మీకేమిటి అని. అదంతా నీకు అనవసరం. నీకు దమ్ముందా లేదా? దమ్మ నాక చూస్తారుగా. కానీ వస్తారు. ఏమిటి? మీరు గెలిస్తే మీ బిల్ నేను పే చేస్తాను, నేను గెలిస్తే నా బిల్ మీరు పే చేయదు. మరి ఓ ముద్దివ్వాలి. ఇంకా నయం, పెళ్ళాడమన్నా కాదు. తీరా వీడి పెళ్ళలాగా వాడే చేస్తాడు. సరేనండి, పెళ్ళవి. అయితే ఒకసారి కాదు, 3 సార్లు కొట్టాలి. నేను అడిగింది ఇస్తానంటే 3 సార్లు ఏం కర్మ. వాడి గుండు పగిలేదాకా కొడుతూనే ఉంటాను. చూడండి. నువ్వు ఇక్కడున్నావు. అమ్మో, నిజంగానే కొట్టేశాడే. అప్పుడే అయ్యిందేమిటి? ఇక వాడు కొడతాడు చూడు. సారీ సార్, పొరపాటు అయిపోయింది. ఏమనుకోకండి, మా గుండు గోపాలం అనుకుని కొట్టాను. ఏమనుకోకండి. ఏం పట్నం పిల్ల, ఇప్పుడే ఉంటావు? ఒక్కసారిగా కొట్టావు. సరే రాసుకోండి. సరేనే, పంప తీసి ఈసారి కూడా కొట్టావునే. అనవసరంగా వాడిని ఎవరినో కొట్టాను. నువ్వు ఇక్కడున్నావట్రా గుండు గోపాలం. గుండు గోపాలం ఎవడయ్యా? నా ప్రాణం తీస్తున్నావు. మళ్ళీ పొరపాటు అయిపోయింది. సారీ అండి, మళ్ళీ ఇంకెప్పుడు జరగదులేండి. వస్తా. ఇప్పుడే ఉంటారు. నేనే నెగ్గానుగా. ఇంకోసారి ఉందిగా. అయితే సరే, ముచ్చటగా 3వ కొట్టొస్తాను. ముచ్చటగా 3 ముద్దులు ఇవ్వాలి. గుండు గోపాలం. టోపీ పెట్టుకుంటే గుర్తుపట్టలేననుకున్నారా గుండు గోపాలం? ఆ గుండు గోపాలం ఎవడయ్యా? నన్ను పట్టుకు చంపుతున్నావు. క్షమించండి, మళ్ళీ పొరపాటు అయిపోయింది. టోపీ పెట్టుకుంటే గుర్తుపట్టలేదు. సత్యం, మళ్ళీ కొట్టొచ్చాడే. వీడే మనిషే బాబు. ఇప్పటికి ముద్దేవకపోతే మన గుండు పగల కొడతాడేమోనే. పదండి. వాళ్ళంతా భయపడి పారిపోయారు. మరి నీ సంగతి? నువ్వంటే నాకేం భయం లేదు. నీ పొగరు పొగరు చూస్తుంటే ఇవాళ వాడు అంత అటు ఇటు తేల్చేస్తాను. ఏమండి, నా మాట వినండి. అది కాదండి. మీరు మంచివాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే అందమైన ఆడపిల్లలు పట్టుకుని అలా కోతికని పిలిగితే నోనో, ఇవాళ వాడిని వదిలిపెట్టేది లేదు. మీరు ఇక్కడే ఉండండి. నేను వాడి తాట కొలుస్తుంటే మీరు చూడలేరు. ఏమండి? మోహన్, ఈసారికి నా మాట వినండి ప్లీజ్. ఇక నా నాపకండి, మీరు ఇక్కడే ఉండండి. ఎరా రాస్కెల్, అందమైన అమ్మాయిని పట్టుకుని నిప్పులు దొక్కిన కోతలా చిందులు దొక్కుతావా? నేనేం చిందులు దొక్కలేదన్నయ్య. ఆ అమ్మాయి నచ్చుతావేనా చెప్పు. ఆ అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమించానన్నయ్య. ఎవరు మీరా గాడిద? నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావా? ఆ అమ్మాయి అంతస్తేమిటి, నీ అంతస్తేమిటి? ప్రేమకు అంతస్తుకు సంబంధం లేదన్నయ్య. ఎవరు మొయ్, నోరెత్తావంటే నేను నరికి పారేస్తాను. రూట్లాగా ప్రవర్తిస్తారా? అవ కొట్టగానయ్యా, చంపేగానయ్యా. నీ దండ పడతాను, కొడతానంటే కొట్టాలా చంపాలా? నేను అబ్బా. రాస్కెల్ ఈసారి తప్పించుకున్నాడు. ఏమిటండి మీరు చేసిన పని? చెట్టంత మనుషులు పట్టుకొని చావబాస్తారా? మీకు తెలియదు మేడం. ఆ ఇడియట్ అన్న మాటలు విన్నారంటే? విన్నానండి, అన్ని మాటలు నేను విన్నాను. ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉంది.
ఆ ముద్దు మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటున్నాడండి. మోహన్ గారు, నేను ఆ మాటే చెప్తున్నాను. నేను మీ తమ్ముడిని ప్రేమిస్తున్నాను. మళ్ళీ ఉదయమే మొదలు పెట్టారా? అవతల ఉదయ బాధపడుతోంది. అలాగా అయితే మందు కొట్టాలి. మందు కాదు గాని ఎవరైనా మిమ్మల్ని ఒకసారి చిత కొడితే గౌరవం 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 తగ్గిందంటే మన కోపం వస్తుంది. ఏ కోపం వస్తే ఏం చేస్తారు? కొడతారా? కొడతాను, మందు కొడతాను. చిచి, ఇది ఇప్పుడు చీగొట్టింది నిన్న నన్న. ఎవరినైతే మన గౌరవం మనకిచ్చింది అంతే. అమ్మా మీరా మళ్ళీ ఎందుకండి వచ్చారు? మా అన్నయ్య చేత నన్ను పూర్తిగా చావగొట్టించడానిక? అంత బాటనకండి. లేకపోతే ఏమిటండి? మీ పుణ్యమాన్ని ఇదిగో ఇప్పటికి స్థితికి వచ్చాను. ఏదో వేళాకోళంగా అన్నందుకు బాగా బుద్ధి చెప్పారు. జరిగిన దానికి నేను బాధపడుతున్నాను. మీ అన్నయ్య గారు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారని తెలిస్తే కాస్త ముందుగానే ఈ పని చేయించుండేవారు. నా మనసు అర్థం చేసుకోండి. క్షమాపణ చెప్పుకుందామని వచ్చాను. చెప్పారుగా, ఇక వెళ్ళండి. అది కాదండి, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ముఖ్యమైన విషయమా? ఏమిటది? మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా? తొందరగా చెప్పండి. అవునండి. నాకు తెలుసు, మీరు ప్రేమిస్తున్న అన్నయ్యగా. సారీ, మీ అన్నయ్య గారిని. వస్తాను. కథ అడ్డం తిరిగింది. అరే మీరా? ఏమైందండి? నేను చచ్చిపోదామనుకుంటున్నానండి. ఏం మాట్లాడండి అవి? ఏ మీకు నమ్మకం లేదా? ఇదిగో పాయిజన్ బాటిల్. సరే వారండి, ఇప్పుడు ఏమైందని? ఇంకేం కావాలండి? మా పెద్దవాళ్ళు నా పెళ్లి మరొకరితో ఖాయం చేశారు. పంప ముంచేశారండి. శుభలేఖలు కూడా వేయించేశారండి. నో, నా నుంచి మిమ్మల్ని వేరు చేయడానికి వాళ్ళెవరండి? మధ్యలో మీరెవరండి? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. నేను మీ తమ్ముడిని ప్రేమిస్తున్నాను. అయ్యో బాబోయ్, నాకు తమ్ముళ్ళు ఎవరు లేరండి. నిజంగా? మీ మీద ఒట్టు. అయితే నాకు పెళ్లి కుదరలేదు, మీ మీద ఒట్టు. మరి విషయం నేనే ఆ శుభలేఖలు మన పెళ్లికి వేయించుకుందాం. వచ్చే దారిలో అమ్మాయి నీరు వేసి కైపెక్కి కాశాను. నువ్వు వచ్చే దారిలో అమ్మాయి నీరు వేసి కైపెక్కి కాశాను. ముద్దబంతి అద్దకాల ముద్దులేసి ఒళ్ళంతా చుడతాను పగ్గమేసి, ఒళ్ళంతా చుడతాను పగ్గమేసి. వచ్చే దారిలో అమ్మాయి నీరు వేసి కైపెక్కి కాశాను. గోవలల్లే యవ్వనాలు గుండెల మీదుంటే, ఈ కోడెగారి కోరికేదో రంకెలు వేస్తుంటే, సిరిమల్లె బుగ్గల మీద చెంగావి పెదవుల మీద, సిరిమల్లె బుగ్గల మీద చెంగావి పెదవుల మీద, మాటేసి కాటేసి మరచిపోతాను. మరి నా మోజు తీరాలిగా. రేకెత్తిపోయి కుర్రోడా రేగేది ఎందాక
చిన్నోడా. నువ్వు వచ్చే దారిలో అమ్మాయి నేను వేసి కైపెక్కి కాశాను. పగడాల పడవల్లే నువ్వు గుతు వస్తుంటే ఆ జగడాల బిడియాలు సుడిపడిపోతుంటే జడివాన వరదలే నన్ను తడిపేస్తున్నావు. నీ మగ సిరిని సెగ చూపి ఆరేస్తున్నావు. ఆ తెర చాప కుండలకేసి నడియేట గడపోటేసి తెర చాప కుండలకేసి నడియేట గడపోటేసి దూరాల తీరాల దరి చూసుకుంటాను. నీ చుట్టెమి తిరిగి ఉంటాను. రేకెత్తిపోయి కుర్రోడా రేగేది ఎందాక చిన్నోడా. నువ్వొచ్చే దారిలో అమ్మాయి నీరు వేసి కైపెక్కి కాశాను. ఏమండి అమ్మ ఇంకా రాలేదు. రాలేదా? అయితే మందు కొట్టాలి. చిచి మీతో చెప్పడం నాదే బుద్ధి తక్కువ. ఈడొచ్చిన పిల్ల ఇల్లు వాకిలి పట్టకుండా ఈ తిరుగులు ఏమిటని ఒక్కరోజన్నా అడిగారు. ఏ ఆ మాట నువ్వే ఎందుకు అడగకూడదు? వదిన ఒక తొందరగా నా నోరు నొక్కడానికి. అందుకే అన్నారు పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అని. అన్నారు. అయితే మందు కొట్టాలి. ఒరే సీతయ్య, నువ్వు పైకి వస్తావా? ఎప్పుడంటే ఎప్పుడో మొహం ఇప్పుడే. నువ్వు ఎప్పుడన్నా మందు కొట్టావురా? లేదండి. అయితే కూర్చో. బాబా తమ పక్కన కూర్చోండి. అపచారం 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 ఏమిట్రా? నీలోను నాలోను ప్రవహించేది ఒకటే రక్తం రా. మనం పీల్చేదంతా ఒకటే గాలి. అటువంటప్పుడు ఈ తేడాలు ఎందుకురా? మనుషుల్లో సమానత్వం రావాలి, బానిసత్వం పోవాలి. అయ్యగారు 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 నాకు తెలియగలుగుతాను. నేను చూడకుండా మధ్యలో ఇంకో కాయ బిగించారది. తాగిపోతున్నాను తాగిపోతున్నాను. నేను నిజం చెబుతున్నాను రా. ఇవాళ నుంచి నువ్వే మందు పెట్టు. ఇవాళ నువ్వు మందు కొడతావు. నా మందు కొట్టు. మీరు శ్రమజీవులు రా. మేము తోపిడిస్తారా? నువ్వు మందు కొట్టు. మందు కొట్టు. నేను కాలు తాగున్నాను కదా అని నన్ను కిందకి నెట్టి నువ్వు నా మంచం మీద ఎక్కి పడుకుంటావా? అయ్యా రాత్రి తామరే నేను వద్దంటున్నా వినకుండా బలవంతంగా పడుకోబెట్టారండి. అయ్యా ఏమిటి? నేను నిన్ను బతిమారి నా మంచం మీద పడుకోమన్నానా? అవునండి. మందు కూడా కొట్టమదా? అదేనారయ్యా సమానత్వం శ్రమజీవులు ఒకే రక్తం ఒకే గాలి చాలా గోసపెట్టారండి. అయ్యా సమానత్వం అన్నానా? ఒకే గాలి అన్నానా? నెట్టినక్క వల్ల అన్నారండి. నిన్ను పొలం తీసేసాను. కారు వెనక్కి. తప్పు నీదే, నువ్వే వెనక్కి. వెనక్కు తీసే అలవాటు నాకు లేదు. ముందుకు రానిచ్చే అలవాటు నాకు లేదు. అయితే వెనక్కు వెళ్ళడం ఎలాగో నేను చూపిస్తాను.
బండిలో మందుంది, నువ్వు కొట్టావా? జాగ్రత్త. ఇతను ఆంజనేయుడు, రుక్మిణి ఇతని దగ్గరే ఉంటుంది. ఏమండి? ఎవరు? మీ పేరు ఆంజనేయులు కదూ? నువ్వు నాగేంద్రం లేదు? అవును. ఎక్కడ ఉంటున్నావు? ఏం చేస్తున్నావు? ఇక్కడే ఉంటున్నాను. అవును, మీరేమిటి, కారేమిటి, అసలు ఊరి నుంచి ఎప్పుడు వచ్చారు? అది ఒక కథ. తండ్రి పోయాక రుక్మిణి ఆస్తి అంతా అమ్మి ఇక్కడే ఉంటుందిగా. ఆమె ఫ్యాక్టరీలోనే జనరల్ మేనేజర్ గా ఉంటున్నాను. ఈ కారు ఆస్తి అన్ని ఆమె. రుక్మిణి ఇక్కడే ఉంటున్నా. మరి మాధవరావు? అబ్బో, అది ఎప్పటి మాట. అతను ఎప్పుడో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఆ సంగతి నాకు తెలుసు. నీకెలా తెలుసు? ఒకనాడు మాధవరావు చిరిగిన గుడ్డలతో తన కొడుకును భుజాన వేసుకుని నా దగ్గరికి వచ్చాడు. ఏమిటని అడిగితే ఏమీ చెప్పలేదు. తను సన్యాసులో కలిసిపోతున్నానని, తన కొడుకును ఎలాగైనా పెంచి పెద్ద చేయాలని నాకు అప్పగించి వెళ్ళాడు. జరిగిందేమిటో తెలుసుకుని ఆ బిడ్డను రుక్మిణికి అప్పగించాలని నేను ఎంతో ప్రయత్నం చేశాను. కానీ ఆమె గాఢ తెలియదు. అంటే రుక్మిణి కొడుకు కృష్ణ నీ దగ్గర ఉన్నాడా? అవును. ఎంత శుభవార్త చెప్పావయ్యా. వాడిని తీసుకెళ్లి రుక్మిణికి చూపిస్తే ఎంత సంతోషిస్తుందో. నిజమే, కానీ ఒక చిక్కొచ్చింది. ఏమిటి? ఆ కొడుకు తల్లిని ద్వేషిస్తున్నాడు. అదేమిటి? కన్న తల్లి మీద ద్వేషం ఎందుకు? తండ్రి పడ్డ కష్టాలన్నిటికీ తల్లే కారణం అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఎలా? మరేం పర్వాలేదు, రుక్మిణిని మా ఇంటికి తీసుకురండి. ఆ తల్లిని చూసైనా మనసు మార్చుకుంటాడు.